అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఇక్కడ మనం ఈ వీడియోలో 24వ తేదీ ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటలకు ఏ కారణం ఉంది. ఈ కారణం ఏదనేది తెలుసుకోవాలనుకున్నారనుకోండి. ఏం చేయాలి మనం? క్యాలెండర్ తీసుకోవాలి. లేదు పంచాంగం తీసుకోవాలి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలో ఉండే టైమింగ్స్ ప్రకారం వేసాను నేను. ఏదో ఒక బేస్ ఉండాలి కాబట్టి. ఇక్కడ 23/4/25 దశమి ఉదయం 11:54 దాకా ఉంది. బహుళపక్షం. ఇది బహుళపక్షం. అదే నీకు ఏకాదశి అంటే ఇక్కడ 23వ తేదీ పగలు 11:50 తర్వాత 24వ తేదీ గురువారం ఉదయం 10:14 దాకా ఏముంది? ఏకాదశి తిథి. అంటే 11:50 దాకా ఉంటే 24 గంటలు ఉన్నట్టు. ఇది 10:14 దాకా ఉంది. అంటే 1 గంట 36 నిమిషాలు తక్కువ ఉంది. అంటే మొత్తం 24 గంటల్లో 1 గంట 36 నిమిషాలు తీసేస్తే 22 గంటల 24 నిమిషాలు. దాన్ని తిథిలో సగభాగం కరణం. సగభాగం కాబట్టి 2తో డివైడ్ చేయాలి. అప్పుడు 11 గంటల ఈ 24 నిమిషాలది 12 నిమిషాలు వస్తుంది. అంటే ఒక్కొక్క తిథిని 2 భాగాలు చేసాం. అంటే 11 గంటల 12 నిమిషాలు పూర్వార్ధం ఒక కరణం ఉంటుంది. ఉత్తరార్ధం ఇంకో కరణం ఉంటుంది. పూర్వార్ధం అంటే మొదటి 11 గంటల 12 నిమిషాలు ఒక కరణం ఉంటుంది. తర్వాత ఇంకో కరణం ఉంటుంది. ఈ కరణాలన్నీ కూడా మొత్తం ఎన్ని ఉంటాయంటే భవ, బాలువ, కౌలువ, తైతుల, గరజి, వణజి, విష్టి, శకుని, చతుష్పా, స్నాగవ, కింస్తు. మొత్తం 11 కరణాలు ఉంటాయి. ఇవే తిరుగుతూ ఉంటాయి సైకిల్స్ మాది. అంటే నీకు మొదటిది కింస్తుఘ్నం వస్తుంది. ఎప్పుడు? శుక్లపక్షం పాడ్యమి రోజు ఫస్ట్ హాఫ్ లో కింస్తుఘ్నం వస్తుంది. అది ఇక బహుళపక్షంలో రాదు, ఎక్కడ రాదు. అది ఒక్క పూట, అది ఒక్క హాఫ్ లోనే వస్తుంది. తర్వాత నుంచి భవ, బాలువ ఇవన్నీ వస్తాయి. ఎక్కడ దాకా? విష్టి దాకా. అవి 8 సైకిల్స్ వస్తాయి. అదే మాదిరి రిపీట్ అవుతుంటాయి. రిపీట్ అయ్యి చివర్లో బహుళపక్షంలో చతుర్దశి సెకండ్ హాఫ్ నుంచి మళ్ళా వేరే వస్తుంది. చతుర్దశి సెకండ్ హాఫ్, అమావాస్య ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్. ఈ మూడు మొదటిది 4. ఈ 4 డిఫరెంట్ గా ఉంటాయి. మిగతా అన్ని సైకిల్స్. 7 8 56. ఈ మొదటిది ఈ లాస్ట్ 3 4 మొత్తం 60 కరణాలు వస్తాయి. ఈ 60 కరణాలు లెక్కేసుకున్నట్టయితే మీకు ఏంటి? ఈ 60 కరణాలు లెక్కేసారు అనుకోండి, అంటే 30 తిథులు ఉంటే 60 కరణాలు వస్తాయి అనే సంగతి గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం కరణాలన్నీ లెక్కేసుకున్నట్టయితే చరకరణాలు, స్థిర కరణాలు అని ఉంటాయి. చరకరణాలు మొత్తం 7 ఉంటాయి. భవ, బాలువ, కౌలువ, తైతుల, గరజి, పణజి, విష్టి. వీటిని ఈ 7 ఏమంటారు? చరకరణాలు అంటారు. ఈ కింస్తుఘ్నం, శకుని, చతుష్పాత్, నాగవ ఈ 4 స్థిర కరణాలు. స్థిర కరణాలు 4 మంచివి కాదు, వదిలేసుకోవాల్సిందే. ఇందులో మనం విష్టి, భద్రం చూడండి. ఈ విష్టినే వేరే పేరు భద్ర అని పిలుస్తుంటారు. కొన్ని పంచాంగాలు అట్లా రాస్తున్నారు, కొన్ని చోట్ల విష్టి అని రాస్తారు. అందుకని 2 ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ పంచాంగం చూసినా ఓహో ఇది కారణం అని తెలుసుకుంటారు. ఇక్కడ ఈ విష్టి అనేది మంచిది కాదు. ఈ చరకరణాల్లో ఈ 7 ఇది మంచిది కాదు. ఇంకా ఇదేంది? కింస్తుఘ్నం మంచిది కాదు. శకుని, చతుష్పాస్, నాగవ మంచిది కాదు. ఇందులో విష్టి కూడా మంచిది కాదు. అది ఇక్కడి నుంచి ఏమవుతుంది? ఫస్ట్ కింస్తుఘ్నంతో స్టార్ట్ అవుతుంది. అందుకే అమావాస్య వెళ్ళిన పాడ్యం రోజు మంచిది కాదు అంటాం. అదే ఇక్కడ పాడ్యం దగ్గర మంచిది అంటాం. ఇది బహుళపక్షం, ఇది శుక్లపక్షం. బహుళపక్షంలో ఇది పూర్వార్ధం ఫస్ట్ హాఫ్, ఇది ఉత్తరార్ధం సెకండ్ హాఫ్. అంటే ఈ తిథి నిడివి ఎంత ఉందో చూసుకోవాలి. దాన్ని 2 భాగాలు చేయాలి. మొదటి భాగం వచ్చిందాన్ని కింస్తుఘ్నం అనాలి, రెండో భాగం భవ. అంటే పాడ్యమి రోజు కూడా ఏది? అమావాస్య వెళ్ళిన పాడ్యం రోజు కూడా సెకండ్ హాఫ్ భవ మంచిది. అది బాల్వ, కౌల్వ, తైతుల, గరజి, వణజి ఇంతవరకు మంచిది. విష్టి మంచిది కాదు. మళ్ళా భవ, బాల్వ, కౌల్వ, తైతుల, గరజి, వణజి, విష్టి ఇది మంచిది కాదు. మళ్ళా ఇట్లా ఇవి 8 సైకిల్స్ వస్తాయి అన్నమాట.
7 × 8 56. ఇక్కడ శకుని, చతుష్పాస్, నాగవ, కింస్తుకులం. ఎప్పుడు కూడా బహుళపక్షంలోనే వస్తాయి. చతుర్దశి అమావాస్యకి దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు హాఫ్, అమావాస్య రోజు, అమావాస్య ముందు రోజు హాఫ్. ఈ 4 ఇవేంటివి స్థిర కరణాలు. ఈ 4 మంచివి కాదు. అందువల్ల మనం అమావాస్య చతుష్పాస్ నాగం ఉంటది కాబట్టి తిథి మంచిది, కరణం కూడా మంచిది కాబట్టి వాడం. చతుర్దశి కూడా ఈ ఉదయం బాగుండదు, సాయంత్రం బాగుండదు. కాబట్టి ఇది కూడా మనం వాడం. అందువల్ల మనం ఇక్కడ మళ్ళా ఈ చతుర్దశి కొన్నింటికి వాడుతుంటారు. ఇది వాడరు. అది బహుళపక్షంలో ఉండే చతుర్దశి వాడరు. అది ఇక్కడ శుక్లపక్షంలో ఉండే పాడ్యం వాడరు కొన్నిటికి. అది అందువల్ల ఈ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంది శుక్లపక్షంలో ఎన్ని తిథులు ఉంటాయి? 15 తిథులు ఉంటాయి. ఇవి పాడ్యం, విధియ, తదియ, చవితి, పంచం, షష్ఠి, సప్తం, అష్టం, నవం, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. లాస్ట్ ఏముంటది? శుక్లపక్షంలో అయితే పౌర్ణమి ఉంటుంది, బహుళపక్షంలో అయితే అమావాస్య. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఈ టేబుల్ ఒకటి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఆ రోజు తిథి ఏదైనా చూసుకోండి. దాన్ని 2 భాగాలు చేయండి. ఆ లెంత్ని, నిడివిని 2 భాగాలు చేసి మొదటి భాగంలో ఉంటే మొదటిది ఇది బవ, రెండో భాగంలో ఉంటే బౌలు. అంటే మనకి ఏకాదశి తిథి ఉందన్నాం. ఏకాదశి తిథిలో మొదటి భాగం ఉందా, రెండో భాగం ఉందా? రెండో భాగంలో ఉంది కాబట్టి మనం బాలువా అని చూసుకోవాలి. పంచాంగంలో చూసినా కూడా ఇదే ఉంటుంది. మొదటి భాగం చూస్తే మొదటి భాగం అంటే ఏంది? ముందు రోజుకి వచ్చేటప్పటికి ఇది భవ ఉంటుంది. దశమి రోజు భవ ఉంటుంది. దశమి వెళ్ళిన తర్వాత ఎంబడి చివరిలో సెకండ్ హాఫ్ లో బాలు ఉంటుంది. అది అందువల్ల ఇది మనం ఏ టేబుల్ అయినా మనం ఏది బహుళపక్షమా శుక్లపక్షమా మనం కనుక్కోవాల్సింది. శుక్లపక్షం అయితే ఈ టేబుల్లో చూసుకోండి, బహుళపక్షం అయితే ఈ టేబుల్లో చూసుకోండి. ఇవేమో ఫస్ట్ కింస్తుగ్నం ఉంటుంది, లాస్ట్ది ఇది శకుని, చతుష్పాస్, నాగవ, కింస్తుగ్నం ఇక్కడ. తర్వాత ఇంకా భవ, బాల్వ, కౌల, తైతుల, గరజి, వణజి, విష్టి. ఇవే సైకిల్ రిపీట్ అవుతాయి. 8 సార్లు రిపీట్ అవుతాయి. 7 7 8 7 56. 56 ఈ యొక్క 4 60. అంటే 60 కరణాలు వస్తాయి అన్నమాట 30 తిథులకి. ఇవి 15 తిథులు, ఈ 15 తిథులు. ఇది బహుళపక్షంలో తిథులు, ఈ శుక్లపక్షంలో తిథులు. ఇప్పుడు మీరు ఈజీగా మీ అంతటి మీరే ఏకాదశి రోజు మొదటి హాఫ్, రెండో హాఫ్ కాబట్టి బాలువా అని చెప్పి మీరే చెప్పచ్చు. పంచాంగంలో చూస్తే బాలువే ఉంటారు. అట్లా మనం ఈజీగా మనమే తెలుసుకునేటట్టు ఉండాలి. అదే ఇంకో రోజు ఎప్పుడైనా సప్తమి రోజు చూసారనుకోండి, సప్తమి రోజు ఫస్ట్ హాఫ్ బాగలేదు, విష్టి. సెకండ్ హాఫ్ బవ, ఈ మంచివి. బవ, బాలువ, కౌలువ, తైతుల, గరజి, వణజి మంచివి. విష్టి అంటే చరకరణాల్లో విష్టి ఒకటి మంచిది కాదు, మిగతా అన్ని కూడా మంచివి. స్థిర కరణాలు ఈ 4 మంచివి కాదు. శకుని, చతుష్పాస్, నాగవ, కింస్తుగ్నం ఈ 4 మంచివి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 మంచివి కావు, ఇందులో విష్టి అనేది మంచిది కాదు అనేది గుర్తుపెట్టుకుంటే మీకు అవి వదిలేసి మిగతా రోజుల్లో మిగతా టైంలో మంచి టైం, శుభ టైం. ఇప్పుడు తిథి మంచిదే, కరణం మంచిది అంటే కరణమే మంచిది. ఎందుకని తిథిలో సగభాగం దాకా చూస్తున్నాం, ఇంకా మైన్యూట్గా వెళ్తున్నావు. నువ్వు మైన్యూట్గా పోయే కొద్దీ ఎక్కువ తెలుసుకోగలుగుతావు. ఇప్పుడు ఒక మనిషి జస్ట్ మాట్లాడి వదిలేసేది వేరు, వాళ్ళతో 1 గంట మాట్లాడేది వేరు, 1 సంవత్సరం మాట్లాడేది వేరు. ఎంత డీప్ గా మాట్లాడితే అంత నాలెడ్జ్ ఉంటుంది. అంత డీప్ గా పోతుంటే తిథిలో మళ్ళీ 2 భాగాలు చేసి ఇంకా పూర్వార్థం, ఉత్తరార్థం అని 2 భాగాల్లో ఏ భాగంలో ఉందో తెలుసుకొని ఏ కారణం మంచిదో కూడా తెలుసుకోవచ్చు. అంటే తిథి మంచిదని అది ఎట్లా వాడేయకుండా, ఇప్పుడు ఇక్కడ తిథి మంచిది అంటాం తదియ, కానీ ఇక్కడ విష్టి వస్తుంది మధ్యాహ్నం వాడకూడదు. అంటే ఇది తెలిస్తేనే నువ్వు ఈ తదిని వాడవు. నువ్వు ఇది తెలియకపోతే విధియా తదియా మంచిది అని చెప్పేస్తారు కళ్ళు మూసుకొని. ఉత్తరార్థంలోనా పూర్వార్థంలోనా తెలియాలి నీకు. తిథిలో కూడా బాగలేని కొన్ని ఉంటాయి అనే సంగతి తెలియాలి. వాటినే కారణాల్లో మనం చూసుకోవాలి, ఇంకా మైన్యూట్ ఆఫ్ చేసి చూడాలి. అర్థమైందా మీకు క్యాలిక్యులేట్ చేయటం? ఈజీగా దీనికి ఏం క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు లేదు. 2 భాగాలు చేయటం, తిథి నిడివిని. ఫస్ట్ హాఫ్, రెండో హాఫ్, అంతే సింపుల్. ఫస్ట్ హాఫ్ ని ఇక్కడ పూర్వార్థం అని రాశారు, సెకండ్ హాఫ్ ని ఉత్తరార్థం అని రాశారు. పూర్వార్థం, ఉత్తరార్థం. ఇది శుక్లపక్షంలో తిథులు, ఈ బహుళ పక్షంలో తిథులు. అది ఈజీగా ఈ టేబుల్ చూసుకొని మీ అందరికి మీరే కారణం ఏది కూడా చూసుకోండి. పంచాంగంలో చూసుకోండి, టాలీ అయిందా లేదు చూసుకోండి. మనం ఎప్పుడు కూడా మనం ఒకదాన్ని నేర్చుకునేటప్పుడు నేను ఒక టేబుల్ ఇచ్చా, ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు మీరు పంచాంగాలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా తప్పులు కూడా ఇస్తుంటారు పంచాంగాలు. అంటే వాళ్ళు కావాలని ఏమి ఇవ్వరు, ప్రింటింగ్ తప్పు.
ఇదిగోండి ఇది శ్రీనివాస్ గార్గే గారి పంచాంగం కాలయోగం ఆల్ ఇన్ వన్. దీంట్లో చూడండి చైత్ర మాసం వచ్చేసి ఏం రాశాడో ఏమి ఋతువు రాశాడో తెలుసా? చూపిస్తా మీకు. ఇదిగోండి పేజీ నెంబర్ 67లో చూడండి. చైత్రమాసం గ్రీష్మ ఋతువు అని రాశాడు. చైత్రం వైశాఖం ఏ మాసాలు ఏ ఋతువులు? వసంత ఋతువు. ఈయన గ్రీష్మ ఋతువు అని రాశాడు. దీన్ని చూసి అట్టే రాయకూడదు మీరు. ఆ తప్ప రైట్ అని తెలుసుకోవాలి. ఇదివరకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను తప్పులు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి. ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు. అది ప్రింటింగ్ మిస్టేక్ అనేది మనం తెలుసుకోవాలి. మనకు తెలిస్తే కదా నాలెడ్జ్ ఉంటే బేస్. ఇప్పుడు ఇది నేను చెప్పాను, దీన్ని మీరు ప్రయోగం చేసి చూడండి. పంచాంగం తీసుకొని చూడండి. మీరు మ్యాచ్ చేయగలుగుతున్నా, కరెక్ట్ గా కనుక్కోగలుగుతున్నా, కనుక్కోలేకపోతున్నా, దీన్ని బట్టి అన్ని మీ అంతటి మీరే టెస్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకొని పంచాంగంలో ఉండే తప్పులు కూడా పట్టుకునే లెవెల్కి ఎదగాలి. అదే పంచాంగంలో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఈ వైరస్లు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కంప్యూటర్లో ఉండేవి. మనం ఒకటి ఇస్తాం, అక్కడ ఇంకోటి ఇచ్చేసి ఉంటుంది. అందులో అక్కడ ఏదైనా వైరస్ ఉండి అటాక్ అయ్యి చేంజ్ అవుతుంటాయి కొన్ని. ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకి కూడా ప్రింటింగ్ ప్రెస్ లో మార్చడానికి. ఇది మంచి పంచాంగం కదా అని దాంట్లో చూసి గుడ్డిగా అట్లే రాయకూడదు. చైత్రం వైశాఖ మాసాలు ఏం ఋతువులు? వసంత ఋతువు. చైత్రం మీరు గ్రీష్మ ఋతువు అని రాయకూడదు. రాస్తే నీకు అసలు ఏం తెలియదు అనుకుంటారు. అందులో మినిమం మనం అందుకే పెద్ద బాల శిక్ష నేర్చుకోవాలి. పిల్లలందరికీ పెద్ద బాల శిక్ష నేర్పించండి. అందులో ఋతువులు అంటే ఏంటి, మాసాలు అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఋతువులు మనం తెలుసుకోవాలి. ఋతువుల ప్రకారమే మనం పెట్టుకోవాలి. ఋతువులని ఇచ్చారు మనకు, మాసాలను ఇచ్చారు. 2 మాసాలు కలిపితే ఒక ఋతువు ఇచ్చారు. అది అట్లా అన్ని తెలుసుకోవాలి. తప్ప కరెక్టా అనేది తెలుసుకోగలిగితే విచక్షణ జ్ఞానం రావాలి మనం. అందుకని ఈ టేబుల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీరు పంచాంగంలో ఓకే అనుకుంటే ఎస్, మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకోవటం మీరు అన్నిటికీ వాడుకోవచ్చు మీరు. అది అందువల్ల ఈ వీడియో ఉద్దేశం ఏంటి, మీరు క్యాలెండర్ చూసైనా పంచాంగం చూసైనా పంచాంగంలో ఈ కారణాలు ఇవ్వకపోయినా మీ అంతటా మీరే తిథి ఆ రోజు ఏందో చూసుకొని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తిథి నిడివి ఎంత సగం చేసుకొని ఫస్ట్ హాఫ్ లో ఉంటే పూర్వార్థం ఉండే కారణం వేసుకోవాలి, సెకండ్ హాఫ్ లో ఉంటే ఉత్తరార్థంలో ఉండే కారణం వేసుకోవాలి. అన్ని మీకు లైన్ గా కొట్టి ఇచ్చాను టేబుల్. ఈ టేబుల్ ఒక్కదాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు మీ అంతటా మీరే ఈ కారణం తెలుసుకోండి. ఏవి మంచి ఏవి చెడ్డవన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు విష్టి, శకుని, చతుష్పాస్, నాగవ, కింస్తగ్నం ఇవి మంచి కాదు. ఇవి ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని విసర్జించడం మంచిది. ఇప్పుడు మీరు సింపుల్ గా మంచివేవో తెలుసుకున్నారు, చెడ్డవేవో తెలుసుకున్నారు, ఏ తిథికి ఏ కారణాలు ఉంటాయి అనేది తెలుసుకున్నారు, పూర్వార్థంలో ఏ కారణం ఉంటుందో తెలుసుకున్నారు, ఉత్తరార్థంలో ఏ కారణం ఉంటుందో తెలుసుకున్నారు. అన్ని తెలుసుకోగలిగారు మీరు పంచాంగంలో. ఇది ఏం అంగం? 5వ అంగం అన్నమాట. ఏంది? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇది మీరు బాగా తెలుసుకోగలిగితే ఇప్పుడు నిన్న ఇంకో వీడియోలో ఏం పెట్టాను మీకు, మీ రాశి ఏందో తెలుసుకోవడం, నక్షత్రం ఏదో తెలుసుకోవడం అని ఈజీగా పాదం కూడా తెలుసుకోవడం నేర్పించాను. రేపు ఇంకొక వీడియో తీస్తాను. దాంట్లో ఏం చేస్తా అంటే యోగం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈజీగా, పంచాంగం లేకుండా యోగం కనుక్కోవడం ఎలా, ఇవి కూడా నేర్పిస్తాం మీకు. 27 యోగాలు ఉంటాయి అన్నమాట. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభనం, అధిగండం, సుకర్మం, ధృతి, శూల, గండం, వృద్ధి, ధ్రువం, వ్యాఖ్యాతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాత్, వర్యాన్, పరిగా, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుక్లం, బ్రహ్మం, మహేంద్రం, వైద్యం. ఈ 27 మీకు మైండ్ లోకి రావాలన్నమాట. అంటే యోగం యోగం ఏది మంచిది, ఏది చెడ్డది, యోగం కనుక్కోవడం ఎట్లా, ఇవన్నీ కూడా నేర్పిస్తాం మీకు. ఇంకా పంచాంగంలో ఇవ్వలేదు యోగం, డోంట్ వరీ, మీ అందరూ మీరే కనుక్కోండి. కనుక్కోనేది మంచిదా కాదా కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఇది కరణాలన్నింటిలో మీరు ఏది మంచిది ఏది చెడ్డదని తెలుసుకోగలిగారు. ఫస్ట్ హాఫ్ మంచిదే, సెకండ్ హాఫ్ మంచిదే. విష్టి ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇక్కడేమో సెకండ్ హాఫ్ లో వచ్చింది. అంటే తదియ రోజు సెకండ్ హాఫ్ లో వచ్చింది, సప్తమి రోజు ఫస్ట్ హాఫ్ లో వచ్చింది, ఇక్కడ సవితి రోజు సెకండ్ హాఫ్ లో వచ్చింది, ఇక్కడ అష్టమి రోజు ఫస్ట్ హాఫ్ వచ్చింది. అష్టమి ఎట్లా వాడాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇవి వాడేవి సవితి వాడాం కాబట్టి ఇది ఇబ్బంది రాదు. ఇక్కడ ఏకాదశి వాడుతుంటారు కాబట్టి ఇది సెకండ్ హాఫ్ వాడకూడదు. అది ఇక్కడ పౌర్ణమి వాడుతుంటారు, అందులో ఫస్ట్ హాఫ్ వాడకూడదు విష్టి. అందువల్ల ఇప్పుడు మీకు ఏ పార్ట్ మంచిది అనేది తెలిసింది. అంటే మైన్యూట్ గా ఇదిలో సగం చేసి అందులో కూడా ఏ పార్ట్ మంచిది కారణం అనేది కూడా తెలుసుకోగలిగారు. అందువల్ల ఇవన్నీ తెలుసుకుంటే మనంతట మనమే
పంచాంగం లేకపోయినా జస్ట్ క్యాలెండర్‌తో ఇవన్నీ మీరంతట మీరే చెప్పగలిగేటట్టుగా తయారు కావాలనేది నా కోరిక. మీరు ట్రై చేయండి. సక్సెస్ కాండి. పెద్దదేం లేదు. తిథి, నిడి అంతా చూడండి. ముందు రోజు తిథి ఏదుంది? ఆ రోజు తిథి ఎక్కడుంది? ఈ ముందు అందులో పంచాంగంలో ఇచ్చేయన్నీ గూడా లేదా క్యాలెండర్‌లో ఇచ్చేయన్నీ గూడా లాస్ట్ అంత్యము అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీరు తర్వాతది తిథి ఏదో చూడండి. అక్కడి నుంచి 2 భాగాలు చేయండి ఆ నిడివిని. అందులో ఫస్ట్ భాగాన్ని పూర్వార్ధం అని, తర్వాత భాగాన్ని ఉత్తరార్ధం అని. అందులో దీంట్లో చూసుకోండి. ఆ తిథి శుక్లపక్షందా, బహుళపక్షమా చూసుకోండి. ఇక్కడి నుంచి అమావాస్య ఎళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమిని శుక్లపక్షం అంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది. బహుళపక్షం అంటే పౌర్ణమి. ఇక్కడ పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చిన పాడ్యమిని బహుళపక్షం పాడ్యమి అంటారు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటాయి. ఇదే మాదిరి తిథులు. తిథులు, కరణాలు అన్నీ రిపీట్ అవుతా ఉంటాయి. అందువల్ల ఇవి ఇక మారేదేం ఉండదు. ఇదొక టేబుల్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈజీగా మీ అంతట మీరే కారణం ఏది చెప్పగలుగుతారు. రేపు వీడియోలో మీకు యోగాలు కూడా కనుక్కోవడం నేర్పిస్తా. చాలామంది ఇంతకుముందు పెట్టున్నా వీడియో. డీటెయిల్డ్‌గా పెట్టున్నా. కానీ ఆ కాలిక్యులేషన్స్ అర్థం కాలేదండి. కొంచెం వివరంగా దీంట్లో స్క్రీన్ మీద ఏసి చూపించండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళ కోసమని ఇవన్నీ టేబుల్స్ తీసి సింపుల్‌గా వాళ్ళకి అర్థమయ్యేదానికి ఇప్పుడు నా దగ్గర ఒక వ్యూయర్ వచ్చాడు. ఒక కస్టమర్ దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. అలాంటి కస్టమర్‌కి ఏ డౌట్ రాకూడదు. అందుకని ఇట్లాంటి వీడియోలన్నీ తీయడం జరుగుతా ఉంది. ఆ కస్టమరు ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా నేను ఇందులో సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి నేను ఇది నేర్చుకున్నా. ఒక్క పాయింట్ అన్నా కొత్తది నేర్చుకొని ఉండాలి. అంతేగాని ఏం నేర్చుకోకూడదు సబ్స్క్రైబ్ చేయొద్దు నా దానికి. మీ అందరూ మీరే తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. పర్వాలేదు తప్పులేదు. సబ్స్క్రైబర్స్ మస్ట్ బి హ్యావింగ్ ఎ థరో నాలెడ్జ్ ఇన్ దిస్ ఏరియా. అది. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకోండి, తెలుసుకోండి. ఇది తెలిసిన దానివల్ల మీకేం నష్టం లేదు. మంచే జరుగుతుంది, చెడేం జరగదు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని బెదిరించడానికి, భయపెట్టడానికి తీసిన వీడియోలు కావు అనేది ముందు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు జస్ట్ నాలెడ్జ్ సేక్‌కి మన పూర్వీకులు మనకిచ్చిన నాలెడ్జ్‌ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, ఎంతవరకు సవ్యంగా వాడుకుంటున్నాం, మనం ఏ పనికెళ్తున్నాం, మంచి కరణం ఏది, మంచి తిథి ఏది, మంచి నక్షత్రం ఏది, మంచి యోగం ఏది, ఇవన్నీ మీ అంతట మీరు తెలుసుకునేటట్టుగా మీరు చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు అన్నీ ఇంతకుముందు పంచాంగం అని చెప్పి 5 అంగాలు విడిగా ఎలాబొరేట్‌గా పెట్టున్న ఈ వీడియోలు. అందులో కూడా చూడండి. ఇప్పుడు ఇందులో డీటెయిల్‌గా ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకే పెడుతున్నా ఇప్పుడు. అంత నిడివి ఉండేటప్పటికి ఎక్కువ మంది చూడడం లేదు. అందువల్ల వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అది మాత్రమే ఇక్కడ మీకు తీస్తున్నా. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది నచ్చినట్టయితే మీరు కనుక్కోగలిగితే నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ